రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలతాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లల్లో ఆగమైంది. ఏమైంది ఆఖరికి? ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి. ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు. నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులలో ఎట్లుండే, మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మీలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదకుండాలా? పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసిండు. 6 గ్యారెంటీలు అని గారడీ చేసిండు. 6 గ్యారెంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా సోనియా గాంధీ చెప్తున్నది అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఆఖరికి ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండ్రు. ఏమన్నాడు? కేసీఆర్ గారు అయితే ముసలవ్వకి ఇస్తున్నాడు, లేదా ముసలి అయ్యకి ఇస్తున్నాడు 2,000 పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా, 4,000 పెన్షన్ ఇస్తా, డబల్ ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఆఖరికి ఆ ముసలోళ్ళకు కూడా మోసం చేసి 4,000 పెన్షన్ దేవుడెరువు, ఆ 2,000 పెన్షన్ కూడా 2 నెలలకు కొట్టిండు అవకాశం తోడు.